హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మణికంఠ. నా ఛానల్ వచ్చేసి ఆల్ ఇండియా జాబ్స్ ఫేర్. మన ఛానల్లో అన్ని రకాల స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అయితే పెట్టడం జరుగుతుంది. అండ్ ఆ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూసినట్లయితే మనకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుకి సంబంధించి ఏదైతే మినిస్ట్రీస్ ఆఫ్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అయితే మనకి రిలీజ్ చేసిన నోటిఫికేషన్లో మనకి ఇంపార్టెంట్ డేట్స్ కానీ ఒకసారి చెక్ చేసుకుంటే, ఎందుకంటే మనకి ఒకసారి డేట్స్ అనేవి దాటినట్లయితే మీరు అప్లై చేసుకోలేరు కనుక ఒకసారి డేట్స్ అనేవి చెక్ చేసుకుందాం. ఇంపార్టెంట్ డేట్స్ అయితే మనకి ఫస్ట్ పేజ్లో అయితే మెన్షన్ చేశారండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి అప్లికేషన్ ఏదైతే ఉందో అప్లికేషన్ సంబంధించి స్టార్టింగ్ డేట్ వచ్చేసి 23/1/2025 అయితే మనకి స్టార్ట్ అవుతుంది. అండ్ లాస్ట్ డేట్ చూసినట్లయితే 22/2/2025 అయితే ఎండ్ అవుతుంది. సో ఒకసారి ఇంపార్టెంట్ డేట్స్ అనేవి ఖచ్చితంగా చెక్ చేసుకోండి, ఎందుకంటే మనకి అప్లికేషన్ ప్రాసెస్లో డేట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా మీరు లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయొద్దండి, ఎందుకంటే మనకి లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేసినట్లయితే ఒక్కోసారి సర్వర్ ప్రాబ్లమ్స్ వచ్చి మనకి అప్లికేషన్ అనేది అవ్వదు. సో బిఫోర్ లాస్ట్ 3 days ముందే మీరైతే అప్లికేషన్ అనేది కంప్లీట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. రైల్వే రిలీజ్ చేసిన ఈ నోటిఫికేషన్ మీరు అప్లై చేసుకోవాలంటే కేవలం 10th క్లాస్ సరిపోతుంది. చాలా మంది వరకు 10th క్లాస్ క్వాలిఫికేషన్ మీద అప్లై చేసుకున్నారు కాబట్టి మీ యొక్క ఫీ అనేది మీరు ఆన్లైన్ ద్వారా అయితే చెల్లించాల్సి ఉంటుంది. సో మిగతా డీటెయిల్స్ అన్ని వీడియోలు చెప్తాను. అండ్ అప్లై చేసేటప్పుడు పీసీలో అయితే అప్లై చేయండి. సిస్టంలో అయితే అప్లై చేయడం వల్ల మీకు ప్రాసెస్ని బేస్ చేసుకొని మనకి అప్లికేషన్ అనేది ఫాస్ట్గా జరుగుతుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మనకి ఇచ్చిన టైంలో మీరైతే అప్లికేషన్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది, లేదంటే రీలోడ్ వచ్చి మళ్ళీ సేవ్ చేసిన డీటెయిల్స్ నుంచి అయితే మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో అదైతే మీరు ఒకసారి దృష్టిలో పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు అప్లికేషన్ అనేది క్లియర్ కట్గా ప్రతి డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి, ప్రతిదీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయొచ్చు. అంతేకాకుండా మీరు ఏ జోన్కి అప్లై చేస్తారనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ మీరు ఎక్కడి నుంచి ఈ వీడియో చూస్తున్నారని కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక్కడ చూడండి, మనకి ఆర్ఆర్బీ గ్రూప్ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అనేది మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో చెప్తాను. అంతేకాకుండా మనకి ఏ డిఫికల్టీ లేకుండా ఈజీ వేలో మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి, మనకి ఆర్ఆర్బీ గ్రూప్కి సంబంధించి అప్లై చేసేటప్పుడు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే ఎస్ఎస్సి మార్క్స్ మెమో, ఓబీసీ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్. అంతేకాకుండా మీ యొక్క ఫోటోని కేబీ రెడ్యూస్ చేసి ఉంచుకోండి, <50 KB. అండ్ అంతేకాకుండా మీ యొక్క సిగ్నేచర్ కూడా <20 to 50 KB అయితే మీరు రెడ్యూస్ చేసి ఉంచుకోండి. అండ్ కేబీ అనేది ఎలా రెడ్యూస్ చేయాలి ఏంటి అనేది తెలియనట్లయితే మన ఛానల్లో ఆల్రెడీ వీడియో ఉంది, ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మీరు గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి ఆర్ఆర్బీ గ్రూప్ డి ఆన్లైన్ అప్లికేషన్ అని ఇలా సెర్చ్ చేయాల్సి ఉంటుంది. సెర్చ్ చేయగానే మీకైతే ఫస్ట్ వచ్చే అఫీషియల్ వెబ్సైట్ అండి. ఫస్ట్ వచ్చే అఫీషియల్ వెబ్సైట్లో మీరైతే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా క్లిక్ చేయగానే మీ మొబైల్లోనే మీకు అప్లై చేసుకోవచ్చు. అంతేకాకుండా మీ యొక్క పీసీలో కూడా మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఇలా రాగానే ఇక్కడ ఏదైతే అప్లై ఉందో అప్లై దగ్గర క్లిక్ చేయగానే మీకు ఆల్రెడీ ఈ అకౌంట్ ఉన్నట్లయితే, అంటే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుకి సంబంధించి మీకు అకౌంట్ ఉన్నట్లయితే ఇక్కడైతే ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్ అని చెప్పి ఉంది కదా, ఇక్కడ చూస్ చేయొచ్చు. లేదు నాకు అకౌంట్ లేదు, నేను కొత్తగా క్రియేట్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి మాత్రం ఇక్కడ క్రియేట్ అన్ అకౌంట్ అని ఉంది కదా, ఇక్కడ మీరు క్లిక్ చేయాల్సి ఉంటుందండి. ఇదైతే మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒకటి అయితే వచ్చింది, క్యాండిడేట్ హూ హ్యావ్ ఆల్రెడీ క్రియేటెడ్ అకౌంట్ ఎనీ ఇష్యూడ్ బై ఆర్ఆర్బీ రైల్వే 2024 ఆర్ నాట్ బి రిక్వైర్డ్ టు రిజిస్టర్ అగైన్. మీకు ఆల్రెడీ అకౌంట్ ఉన్నట్లయితే మీరైతే మళ్ళీ రిజిస్టర్ చేసుకోలేరు. సో అయితే మీరు చెక్ చేసుకోమని అయితే చెప్తున్నారు. ఓకే మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు ఓకే మీద అయితే క్లిక్ చేయండి. ఓకే మీద క్లిక్ చేయగానే మీకైతే ఈ విధంగా ఈ యొక్క డీటెయిల్స్లోకి అయితే తీసుకెళ్తుంది. సో మీరైతే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. బిఫోర్ దట్ ఎవరికైతే అకౌంట్ ఉంటుందో వారైతే ఇక్కడ చూడండి, ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్ అని చెప్పాను కదా, ఇక్కడ క్లిక్ చేయగానే మీకైతే ఇలా లాగిన్ ప్రాసెస్ అయితే జరుగుతుంది. అంటే మీ యొక్క మొబైల్ నెంబర్ ఆర్ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఉంటుంది కదా, ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేసి అండ్ మీ యొక్క పాస్వర్డ్ ఎంటర్ చేసి ఐఎమ్ నాట్ రోబోట్ అని ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసి మీరైతే నెక్స్ట్ లాగిన్లో అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఈ లాగిన్లో క్లిక్ చేసి మీరైతే అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. ఎవరైతే అకౌంట్ లేదో వారైతే ఇక్కడ క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేయొచ్చు. ఆర్ ఇల్స్ మనకి అక్కడైతే ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది. ఫస్ట్ అక్కడ క్లిక్ చేయగానే మీకు ఇలా ఓకే అని వస్తుంది. ఇక్కడ ఏంటంటే మీ యొక్క నేషనాలిటీ, మీరు ఇండియన్ కాబట్టి ఇండియన్, అండ్ ఎక్కడ ఏదైతే మీరు అది ఇవ్వాల్సి ఉంటుంది. నేనైతే ఇండియా ఇచ్చాను. అంతేకాకుండా ఇక్కడ మీ యొక్క ఫుల్ నేమ్, ఇక్కడ మీ ఫుల్ నేమ్ అండ్ రీటైప్ చేయాల్సి ఉంటుంది మీ ఫుల్ నేమ్నే. ఇక్కడైతే మీరు నో పెట్టాలి. యూ హ్యావ్ చేంజ్ టు యువర్ నేమ్ అని చెప్పి ఉంటుంది కదా, అక్కడ మీరు నో పెట్టాల్సి ఉంటుంది. అండ్ డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ అగైన్ మీరు మళ్ళీ మీ డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ జెండర్, మీరు ఏదైతే జెండరో ఆ జెండర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, అండ్ ట్రాన్స్జెండర్ అయితే ట్రాన్స్జెండర్ అని చెప్పి మీరు అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సేమ్ అదే మళ్ళీ ఇక్కడ మళ్ళీ అప్లై పెట్టాల్సి ఉంటుంది. అండ్ మీ యొక్క ఫాదర్ నేమ్ అండ్ మళ్ళీ అది రీఎంటర్ చేయాలి. అండ్ మీ యొక్క మదర్ నేమ్ అది మళ్ళీ రీఎంటర్ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ మీ కాంటాక్ట్ డీటెయిల్స్, అంటే మీ యొక్క మెయిల్ అడ్రస్, అంతేకాకుండా మొబైల్ నెంబర్. ఆల్రెడీ మనం చూసాం కదండి, లాగిన్ అయ్యేటప్పుడు మీ మొబైల్ నెంబర్ కానీ లేదా మీ యొక్క ఈమెయిల్ ఐడి ద్వారా కూడా లాగిన్ అవ్వచ్చు అని చెప్పి ఇచ్చారు కదా. సో అవి ఎందుకంటే వీటి కోసమే అండి, మనకి లాగిన్ కోసం. ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ అంతేకాకుండా మొబైల్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. సో మీరు అయితే వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. మీరు అయితే ఒక నెంబర్ ఇచ్చారు కదా, ఇక్కడ గెట్ ఓటీపీ ఉంది కదా, ఇక్కడ మీరు దీని ద్వారా వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ మొబైల్ నెంబర్ కూడా
వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ప్లీజ్ ఎంటర్ యువర్ ఆధార్ నెంబర్. మీది ఏదైతే ఆధార్ నెంబర్ ఉందో ఈ ఆధార్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేసి మీరైతే వెరిఫై చేసుకోవాలి. అంటే ఇక్కడ జనరేట్ ఆధార్ ఓటీపీ అని చెప్పి ఇక్కడ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి వెరిఫై అయిన తర్వాత ఇక్కడ మీరు ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది వెరిఫైడ్ అని చెప్పి. ఆ నెక్స్ట్ వచ్చేసి ఐ హ్యావ్ ఆల్రెడీ బై అథరైజ్డ్ అని చెప్పి ఇక్కడ ఉంది కదా, ఇక్కడ మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. టిక్ మార్క్ ఇచ్చి మీరు నెక్స్ట్కి వచ్చి రావాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి, మీరు ఏదైతే పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారో సమ్ పాస్వర్డ్ ఉంటుంది కదా. సపోజ్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవాలంటే Rocky1254 అని, లేదంటే Naveen1254 అని ఇలా ఉంటుంది కదా. సో దీనికి సంబంధించి మీరైతే ఒక టైప్ ఆఫ్ పాస్వర్డ్ అయితే క్రియేట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆ పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేసి కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆల్రెడీ మనకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగిందండి. పాస్వర్డ్ అనేది లెటర్లోను, క్యాపిటల్ లెటర్లోను, అంతేకాకుండా స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి, నెంబర్ ఉండాలి అయితే ఇక్కడ ఇచ్చారు. సో దాని ప్రకారం మీరైతే మీ యొక్క పాస్వర్డ్ అనేది క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు క్యాప్చా అయితే ఎంటర్ చేయాలి. క్యాప్చా ఎంటర్ చేయడం అంటే జస్ట్ టిక్ మార్క్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చి నెక్స్ట్ ఇక్కడ చూడండి మనకి ప్రివ్యూ అండ్ క్రియేట్ అన్ అకౌంట్ అని ఉంది కదా, ఇక్కడ మీరు క్లిక్ చేయగానే మీకు నెక్స్ట్ ప్రాసెస్కి అయితే వెళ్తుంది. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే లాగిన్ డీటెయిల్స్ అండి. మీ యొక్క డీటెయిల్స్ అన్ని కన్ఫర్మ్ చేసుకొని మీకైతే అకౌంట్ క్రియేట్ చేస్తుంది. దాని ప్రకారం మీ మెయిల్కి అయితే ఒక పాస్వర్డ్ అండ్ ఓటీపీ అయితే వస్తుంది. సో అవైతే ఒకసారి చెక్ చేసుకోవచ్చు. సో అన్ని డీటెయిల్స్ మీ దగ్గర ఉన్నాయి కాబట్టి ఇప్పుడు లాగిన్ అవుదాం. అంటే లాగిన్ ఎలా అవ్వాలంటే సేమ్ మనం రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేస్తున్నాం కాబట్టి ఆల్రెడీ హ్యావ్ ఎన్ అకౌంట్ ఇక్కడైతే మీకు కనబడుతుంది కదా, ఆల్రెడీ హ్యావ్ ఎన్ అకౌంట్ అని. ఈ ఆల్రెడీ హ్యావ్ ఎన్ అకౌంట్ అంటే ఫస్ట్ మీరు అప్లై మీద క్లిక్ చేసి అక్కడ నుంచి ఆల్రెడీ హ్యావ్ ఎన్ అకౌంట్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేయడం వల్ల మీకైతే ఓపెన్ అవుతుంది. ఇలా మీకు అప్లికేషన్ ప్రాసెస్ నుంచి లాగిన్ డీటెయిల్స్ అయితే ఓపెన్ అవుతాయి. ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ ఆర్ ఈమెయిల్ ఐడి, ఇందాక మనం ఇచ్చాం కదండి, ఏదైతే ఈమెయిల్ ఐడి కానీ లేకపోతే ఏదైతే మొబైల్ నెంబర్ కానీ ఏదో ఒకటి ఎంటర్ చేస్తే సరిపోతుంది. అండ్ మీరు ఏదైతే పాస్వర్డ్ పెట్టుకున్నారో ఆ పాస్వర్డ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చా ఇక్కడ ఐఎమ్ నాట్ రోబోట్ అని చెప్పి ఉంది కదా, ఇక్కడ ఎంటర్ చేసి అప్పుడైతే మీరు లాగిన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఈ లాగిన్ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మనకి ఈ రకంగా మనం అఫీషియల్ వెబ్సైట్లోకి అయితే వచ్చేస్తాం. మనం అంటే ఆల్రెడీ ఇది లాగిన్ అకౌంట్ అండి. ఈ లాగిన్ అకౌంట్ మీరు చూస్తున్నట్లయితే మీకు టైం కానీ ఇక్కడ రన్ అవుతుంటుంది. అంతేకాకుండా మీ యొక్క ఫోటో అనేది ఇక్కడ కనబడుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ కాకుండా రీసెంట్గా వచ్చిన హైలైట్, మనకి రీసెంట్గా వచ్చిన హైలైట్ ఏంటండి, ఆర్ఆర్బీ గ్రూప్ డి యొక్క లెవెల్ 1 పోస్ట్ అయితే మనం అప్లై చేసుకోవాలనుకుంటున్నాం. ఇక్కడ ఆల్రెడీ స్క్రోల్ అవుతుంది, మీరు చూసుకోవచ్చు. సో ఇది వచ్చేసి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక రీసెంట్ అప్డేట్ అండి. సో 2 అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో మీరైతే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఆన్లైన్ అప్లికేషన్ ఇక్కడ మీకు క్లియర్ కనబడుతుంది. కొద్ది స్క్రోల్ చేయగానే ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ ఉంది కదా, ఈ ఆన్లైన్ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి. లాగిన్ మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా అయితే అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఓపెన్ కాగానే మీరైతే చెక్ చేసుకోవచ్చు. లెవెల్ 1 పోస్ట్ అని చెప్పి ఇక్కడ ఉంది కదా, ఇంకా ఇంకోటి ఏదైతే ఉందండి వేరియస్ స్పోర్ట్స్ ఆఫ్ విజిటర్స్ ఆఫ్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీ అని చెప్పి. సో మనకి కావాల్సింది ఏంటంటే ఈ లెవెల్ 1 పోస్ట్కి సంబంధించి మనం అయితే అప్లై చేసుకోవాలనుకుంటున్నాం. అంటే ఏదైతే గ్రూప్ డికి మీరు అప్లై చేసుకోవాలనుకుంటారో ఇక్కడ మనకి ఇంపార్టెంట్ డేట్స్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఏదైతే అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 23/1/2025 అండ్ క్లోజింగ్ డేట్ వచ్చేసి 22/2/2025. మనకి డేట్స్ ప్రకారం అయితే మీరు చెక్ చేసుకోండి. అంతేకాకుండా మీరు ఏ జోన్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారు అంటే మనకి ఈ అప్లికేషన్ సంబంధించి మీరు ఏ జోన్కి అయితే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో మనకి ఇక్కడ ఒకటి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏంటంటే సెలెక్ట్ ద ఆర్ఆర్బీ విచ్ యూ విష్ టు అప్లై. మీరు దేనికైతే అప్లై చేసుకోవాలనుకుంటారో ఇక్కడ మనకి యారో మార్క్ అయితే ఇచ్చారు. ఈ యారో మార్క్ మీద క్లిక్ చేయడం మీకు అయితే జోన్ ప్రిఫరెన్స్ అయితే అడుగుతుంది. అండ్ ఆఫ్టర్ ఏదో ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. జోన్ ప్రిఫరెన్స్ అనేది ఏ విధంగా ఇవ్వాలంటే ఇప్పుడు మీరు అక్కడ క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ కాగానే మనకి ఇక్కడ చూడండి మనకి ఏదైతే మీరు జోన్ అప్లై చేసుకోవాలనుకుంటున్నారో మీరైతే అప్లై చేసుకోవచ్చు. నేను సపోజ్ అయితే అజ్మీర్కి అప్లై చేయాలనుకుంటున్నాను. సో అజ్మీర్ మీద అయితే నేను క్లిక్ చేస్తాను. అండ్ ఇక్కడ చూడండి మనకి నేనైతే అజ్మీర్కి అయితే క్లిక్ చేస్తున్నాను. అజ్మీర్ క్లిక్ చేయడం మనకి ఇక్కడ ఐఎమ్ నాట్ కరెంట్లీ డిమాండెడ్ అని చెప్పి ఇక్కడ ఉంది కదా, అక్కడ ఎస్ అదే టిక్ మార్క్ మీద క్లిక్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను నెక్స్ట్ మీద నొక్కి ప్రొసీడ్ అవ్వబోతున్నాను. సో ఎవరైతే ఈ 2 కంప్లీట్ చేసుకుంటారో వారైతే నెక్స్ట్ మీద అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఒకసారి క్లిక్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ యొక్క అన్మ్యారీడ్ స్టేటస్ అండ్ ఇక్కడైతే మనకి అడగడం జరిగింది. సో ఒకసారి మీకు డీటెయిల్స్ క్లియర్గా చూపిస్తాను. సో ఇక్కడ చూస్తున్నట్టయితే మనకి మ్యారీడ్ స్టేటస్ అడిగారు. అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్, మ్యారీడ్ అయితే మ్యారీడ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. రిలీజియన్ వచ్చేసి హిందూ అయితే హిందూ, ఏదైతే మీ యొక్క రిలీజియన్ ఉంటుందో అది ఏవైతే ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ మదర్ టంగ్ నేనైతే వేరే వాళ్ళకి అప్లై చేస్తున్నాను కాబట్టి హిందీ అయితే ఇచ్చానండి. సో ఇదైతే చెక్ చేసుకోవచ్చు. అండ్ మనకి
చూజ్ లాంగ్వేజ్ ఫ్రమ్ ఎగ్జామినేషన్ వచ్చేసి హిందీ. మనకి ఏదైతే నేను ఎగ్జామినేషన్ ఏ లాంగ్వేజ్లో అయితే రాయాలనుకుంటున్నానో మనకి ఏ లాంగ్వేజెస్ అవైలబుల్ ఉన్నాయో దాంట్లో చూసి మీరైతే ప్రిఫర్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు ఐడెంటిఫికేషన్ మార్క్స్ అయితే అడిగారు. సో మీ యొక్క ఐడెంటిఫికేషన్ మార్క్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి మనకి ఏదైతే ఎస్ఎస్సిలో ఉంటుందో ఎస్ఎస్సి మార్క్స్ మెమోలు ఉంటాయండి మీ ఐడెంటిఫికేషన్ మార్క్స్ అనేవి. సో దాని ప్రకారం అయితే మీరు ఇవ్వచ్చు, ఏం కాదు. మీ అంతేకాకుండా లేదంటే మీరు కొత్తగా కూడా ఇవ్వచ్చు. అంటే ఇక్కడ చూడండి మనకి కమ్యూనిటీ అయితే మీరు సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడైతే ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ మీకు కమ్యూనిటీ ఆల్రెడీ చూపిస్తున్నాను. ఈ కమ్యూనిటీ ప్రకారం మీరైతే అప్లై చేసుకోవాలి. కమ్యూనిటీ అంటే ఏం కాదంటే మీ యొక్క క్యాస్ట్ అనేది మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. ఓబీసీ అయితే ఓబీసీ, అండ్ ఎస్సీ ఎస్టీ అయితే ఎస్సీ ఎస్టీ, అండ్ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అయితే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి డాక్యుమెంట్స్ కూడా మీ దగ్గర ఉండాలి. అంటే ఏదైతే ఓబీసీ ఆర్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటాయో వీటికి సంబంధించి మీ డాక్యుమెంట్స్ అయితే మీ దగ్గర ఉండాలి. అంటే ఇదైతే మనకి మస్ట్ చూడండి. సో ఇదైతే మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. మెయిన్ వచ్చేసి మనకి కమ్యూనిటీ వల్ల మనకి రిజర్వేషన్ అనేది అప్రూవ్ అవుతుంది. సో దీన్ని అయితే ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేనైతే అన్రిజర్వ్డ్ పెట్టాను. ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్లయితే పోస్టల్ అడ్రస్, ఏదైతే మనకి పోస్టల్ అడ్రస్ ఉందో సో ఇక్కడ మీకు ఆల్రెడీ చూపిస్తున్నాను కదా, ఏదైతే మీరు క్యాస్ట్ అండ్ రిజర్వేషన్ మీద అప్లై చేసుకోవాలనుకుంటున్నారో మనకి ఇక్కడ క్లియర్ గైడ్లైన్స్ అయితే ఇచ్చారు. సో దాని ప్రకారం అయితే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మనకి క్యాస్ట్ రిజర్వేషన్ సంబంధించి సర్టిఫికేట్స్ అయితే మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో సెంట్రల్ రైల్వే మినిస్టర్కి సంబంధించి ఈ ఇన్స్ట్రక్షన్ అయితే ఇవ్వడం జరిగిందని అయితే చెప్తున్నారు. అంటే ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఏంటంటే నేమ్ ఆఫ్ ద క్యాస్ట్, మీ యొక్క క్యాస్ట్ ఏంటి అనేది ఇక్కడైతే మనకి ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ అంతేకాకుండా కమ్యూనిటీ సర్టిఫికేట్ నెంబర్, మీరైతే కమ్యూనిటీ సర్టిఫికేట్ నెంబర్, అంతేకాకుండా ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్, అంతేకాకుండా కమ్యూనిటీ సర్టిఫికేట్ ఇష్యూ అథారిటీ, ఏదైతే అథారిటీ మనకి ఇవ్వడం జరిగిందో అథారిటీ యొక్క పేరు అయితే మనకి మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఆ లిస్ట్ అనేది మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. ఈ కమ్యూనిటీ అథారిటీకి సంబంధించి లిస్ట్ అయితే మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాను. దీనికి సంబంధించి మీరైతే అప్లై చేసుకోవచ్చు. మనకి కలెక్టర్ ఆఫీస్ నుంచి, లేదంటే మనకి డిస్ట్రిక్ట్ నుంచి అయితే డిస్ట్రిక్ట్ నుంచి, లేదంటే డిప్యూటీ కమిషనర్ అయితే డిప్యూటీ కమిషనర్, ఇలా మనకి చాలా అయితే ఉన్నాయి. సో దీనికి సంబంధించి మీకు ఎవరైతే ఇష్యూ చేస్తున్నారు ఈ కమ్యూనిటీ సర్టిఫికేట్ అనేది మనకి ఎలా వస్తుందంటే సిటీ యొక్క అంటే మండల్ రెవెన్యూ ఆఫీసర్ నుంచి మనకైతే ఈ సర్టిఫికేట్స్ అనేవి మ్యాక్సిమం వస్తాయండి. సో వీటికి సంబంధించి మీరైతే ఒకసారి చెక్ చేసుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ అంతేకాకుండా మీ యొక్క సిటీ ఏదైతే సిటీ ఉందో ఆ సిటీని సెలెక్ట్ చేసుకోండి. ఇష్యూయింగ్ స్టేట్ అనేది సో మీరైతే సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా డేట్స్ కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ డేట్స్ అనేవి మీ యొక్క సర్టిఫికేట్ మీద అయితే క్లియర్గా ఉంటాయి. ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఈ డేట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు అప్లై చేసినప్పుడు ఈ డేట్స్ అనేవి కన్సిడర్ చేస్తారు. ఆ డేట్ని అయితే మనకి చెకింగ్ అనేది జరుగుతుంది. ఇక్కడ చూడండి మనకి డూ యూ విష్ టు హ్యావ్ ఇన్ ఫ్రీ ట్రైల్ పాస్ అని ఉంది కదా, రైల్ పాస్ సంబంధించి మీరైతే ఎస్ అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ప్లీజ్ ఇండికేట్ నియరెస్ట్ రైల్వే స్టేషన్, మీ దగ్గరలో ఏదైతే రైల్వే స్టేషన్ ఉందో ఆ రైల్వే స్టేషన్కి సంబంధించి మీరైతే పెట్టాల్సి ఉంటుంది. మన యొక్క ల్యాండ్ మార్క్ అయితే మీరు పెట్టాల్సి ఉంటుంది. సో ఇదైతే ఒకసారి చెక్ చేసుకోండి. మనకి మెయిన్ ఇంపార్టెంట్, ఎందుకంటే మీరు ఏదైతే రైల్ పాస్ వద్దనుకుంటున్నారో వారికి అయితే ఇదేం రాదండి. నియరెస్ట్ రైల్వే స్టేషన్ కానీ అదేం రాదు. ఎవరైతే రైల్వేస్ పాస్ కావాలనుకుంటారో వారైతే ఫర్ ఎగ్జామినేషన్, మీరైతే ఎగ్జామినేషన్కి సంబంధించింది ఓన్లీ, ఎందుకంటే మీ యొక్క ఎగ్జామినేషన్ సంబంధించి రైల్ పాస్ అయితే మనకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఎవరైతే క్యాస్ట్ రిజర్వేషన్ ఉంటుందో వారైతే ఈ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అనేది మీ యొక్క రైల్ పాస్ అనేది ఫ్రమ్ యువర్ విలేజ్ టౌన్ టు నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్కి మనకి రైల్ పాస్ అనేది రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అయితే ప్రొవైడ్ చేయబోతుంది. సో దానికి సంబంధించి మీ యొక్క నియరెస్ట్ రైల్వే స్టేషన్ అయితే అడుగుతుంది. అండ్ దానికి సంబంధించి మీరు డాక్యుమెంట్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ డాక్యుమెంట్ అనేది ఏ విధంగా అప్లోడ్ చేయాలంటే ఇక్కడ చూడండి మనకి అప్లోడ్ డాక్యుమెంట్ అనేది ఉంది కదా, ఈ అప్లోడ్ డాక్యుమెంట్ మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. అలా ఇది ఎస్సీ ఎస్టీ వారు కదా, ఓబీసీ వారు ఎలా అప్లై చేసుకోవాలంటే ఇక్కడ మీరు ఇక్కడ ఇచ్చిన కమ్యూనిటీలో మీరు ఓబీసీ పెట్టుకున్నట్లయితే మీకు ఏం అడగండి, నియరెస్ట్ రైల్వే స్టేషన్ కానీ లేదంటే మీకు రైల్వే పాస్ కావాలా అని కానీ ఇలా ఏం అడగదు. జస్ట్ మీరు క్యాస్ట్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకి ఇలా రైల్వే పాస్ ఏమీ ఉండవు. ఎవరైతే ఓబీసీ వాళ్ళు ఉంటారో వారికి అయితే రైల్వే పాస్ అలాంటివి ఏమీ ఉండవు. ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఉంటారో వారికి మాత్రమే ఈ క్యాస్ట్ రిజర్వేషన్ ద్వారా వాళ్ళకైతే రైల్వే పాస్ అనేది అవైలబుల్గా ఉంటుంది. మనం ఓబీసీ సెలెక్ట్ చేసిన తర్వాత డూ యూ కమ్ టు అండర్ నాన్ క్రిమినల్ లేయర్ అనేది చెప్పి ఉంది కదా, ఓబీసీ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు నో అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మీరు ఏమైనా క్రిమినల్ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారా అని అడుగుతున్నారు. సో మీరైతే నో అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఇక్కడ నో అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఇదైతే మ్యాండేటరీ, ఒకసారి చెక్ చేసుకోండి. ఎవరైతే ఓబీసీ అని పెట్టుంటారో వారికైతే ఇదైతే ఖచ్చితంగా వస్తుంది. లేదా అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ కూడా ఇదైతే వస్తుంది. సో మీరైతే ఇది నాన్ క్రిమినల్ లేయర్ కింద అయితే మీరు పెట్టాల్సి ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు కానీ ఎస్ క్లిక్ చేయాలనుకున్నట్లయితే ఎస్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఇచ్చిన డీటెయిల్స్ అయితే మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. నేమ్ ఆఫ్ ద క్యాస్ట్ అండ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ నెంబర్ అండ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఇష్యూయింగ్ అథారిటీ అండ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఇష్యూయింగ్ డేట్ అయితే మీరైతే ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఎవరైతే ఎస్ క్లిక్ చేస్తారో సో మనకైతే నో అనేది అయితే మీరు క్లిక్ చేయొచ్చు.
ఎవరైతే ఓబీసీ కాకుండా లేదంటే ఈడబ్ల్యూఎస్ పెట్టుకోవాలనుకుంటారో వారికి ఈడబ్ల్యూఎస్ పెట్టిన వారికి ఇక్కడైతే ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కూడా ఈ రకంగా మీరైతే ఫిల్ చేయాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ క్లియర్గా చదువుకోవచ్చు. ఇక్కడ మనకి ప్రతిదీ ఇన్ఫర్మేషన్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు. అండ్ అక్కడ అండర్ అగ్రీ అని చెప్పి ఉంది కదా, అక్కడ మీరైతే క్లిక్ చేసి మీరైతే ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇదైతే మీరు ఒకసారి మ్యాండేట్గా చెక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి పోస్టల్ అడ్రస్ అండ్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆ పోస్టల్ అడ్రస్ సంబంధించి డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మీరు ఏదైతే స్టేట్కి సంబంధించి స్టేట్ అండ్ యొక్క డిస్టిక్ అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి మనకి అడ్రస్, మీ యొక్క పర్మనెంట్ అడ్రస్ ఉంటుంది కదా, ఈ అడ్రస్ అయితే మీరు ఇక్కడ ఖచ్చితంగా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఒకటైతే మనం గమనించవచ్చు, ఇక్కడ రెడ్ కలర్ స్టార్స్ ఉన్నాయి కదా, ఈ రెడ్ కలర్ స్టార్స్ ఇచ్చి ఖచ్చితంగా మీరైతే ఫిల్ చేయాలి. అవి అయితే మీరు నెగ్లెక్ట్ చేయడానికి లేదంటే అవి ఫిల్ చేయకపోతే మీకు అయితే అప్లికేషన్ అనేది ఫర్దర్గా మీకు ప్రొసీడ్ అవ్వదు. సో ఇప్పటి నుంచే ప్రతిదీ అయితే మీరు స్టార్ ఇచ్చిన ప్రతి ఒక్కటి ఫిల్ చేయాల్సి ఉంటుంది మ్యాండేటరీగా. అండ్ మీ యొక్క ఏదైతే అడ్రస్ ఉంటుందో ఆ అడ్రస్ అనేది క్లియర్గా మనకి డోర్ నెంబర్తో సహా మీరైతే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఏదైనా మనకి ఏదైనా పార్సల్గా ఏమైనా వచ్చినట్లయితే లేదంటే ఏదైనా కొరియర్ వచ్చినట్లయితే మీకు ఆ అడ్రస్కి అయితే సెండ్ చేస్తారు. సో దానికి సంబంధించి మీరైతే ఒకసారి చెక్ చేసుకొని మీ యొక్క ఫుల్ డీటెయిల్ అడ్రస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఏదైతే ఎగ్జామినేషన్ సిటీ ఉందో, సో నియర్ సిటీ ఉందో, ఈ నియర్ సిటీ ఇచ్చిన తర్వాత పిన్ కోడ్, మీ యొక్క సిటీ యొక్క పిన్ కోడ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ మనకి టిక్ మార్క్ మీద అయితే క్లిక్ చేసి మీరైతే నెక్స్ట్ ఇక్కడ ప్రివ్యూ కానీ లేదంటే సేవ్ అని ఉంది కదా, ఇక్కడ మీ డీటెయిల్స్ అయితే వచ్చేస్తాయి. సో ఇక్కడ మీరు సేవ్ దగ్గర నొక్కాల్సి ఉంటుంది. ఈ సేవ్ దగ్గర నొక్కగానే మీకైతే నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ అని ఉంటుంది కదా, ఈ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేయడం మనకి సెకండ్ ప్రాసెస్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఫస్ట్ వచ్చేసి మనం పర్సనల్ డీటెయిల్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి అదర్ డీటెయిల్స్ ఉంది కదా, సో ఇది అయితే నెక్స్ట్ మనకి ఓపెన్ అవుతుంది. సో మీరైతే ఇది ఓపెన్ చేయగానే ఇక్కడైతే మనకి ఆర్యూ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంది కదా, మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కాకపోతే నో అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో మ్యాక్సిమం ఆఫ్ పీపుల్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అనేది చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి, సో ఎక్స్ సర్వీస్ మ్యాన్ కాకపోతే మాత్రం మీరు నో అనేవాలి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఇక్కడ మనకి ఎస్ అని ఇచ్చిన తర్వాత ఇక్కడ ఇవైతే అడిగారు, ర్యాంక్ కానీ లేదంటే డిఫెన్స్ సర్వీస్ కానీ డేట్ ఆఫ్ అటెన్షన్ కానీ ఇలా అయితే మనకి సమ్ అడగడం జరిగింది. సో మీరైతే ఫిల్ చేయాల్సి ఉంటుంది. నో అని ఇచ్చిన వరకు ఏం రావండి, డైరెక్ట్ నో అని చెప్పి మీరైతే ప్రొసీడ్ అవ్వచ్చు. సో ఎవరైతే డిఫెన్స్ సర్వీస్లో చేస్తుంటారో వారికి అయితే ఇక్కడ ఇండియన్ ఆర్మీ అయితే ఇండియన్ ఆర్మీ, నేవీ అయితే నేవీ, ఎయిర్ ఫోర్స్ అయితే ఎయిర్ ఫోర్స్, మనకి ఎక్స్ సర్వీస్ మ్యాన్ కేటగిరీలో వస్తాయండి. సో ఇవైతే మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ మీ యొక్క ర్యాంక్స్ అనేవి ఎలా పెట్టాలి ఏంటి అనేది ఇక్కడ మీ యొక్క ర్యాంక్ అనేది ఆల్రెడీ అక్కడ మీకు తెలుస్తుంది. ఎవరైతే ఎస్ అని ఉంటుందో వారందరికీ తెలుస్తుంది ర్యాంక్స్ అనేవి ఏ విధంగా పెట్టాలి, ఇవన్నీ డీటెయిల్స్ అనేవి ఏ విధంగా ఫిల్ చేయాలో. సో మీరైతే వాటి ప్రకారం అయితే ఫిల్ చేయండి. అండ్ నో అని పెట్టిన వారికి ఇక్కడ డీటెయిల్స్ ఏమో అడగని చెప్పాను కదా, మీరైతే ఒకసారి చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడండి మనకి ఆర్ యూ ఏ పర్సన్ విత్ బెంచ్ మార్క్స్ అంటే మీకు ఏమైనా డిజబిలిటీ ఉంటే ఎస్ అయితే ఎస్ పెట్టండి, లేదంటే నో అయితే నో పెట్టండి. సో మీకు ఏమైనా ఎస్ఐ పెట్టినట్లయితే మనకి ఇక్కడ అడుగుతుంది చూడండి, డిజబిలిటీ కేటగిరీ అయితే మీరు విజిబిలిటీ కానీ లేదా హియరింగ్ కానీ లేదంటే ఇక్కడ లోకోమోటర్ డిజబిలిటీ కానీ అదర్ డిజబిలిటీ ఏదైనా సరే మీకు ఉన్నట్లయితే మీరు ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో నో అని పెట్టిన వారికి ఏముండవు, ఎస్ అని పెట్టిన వారికి మాత్రం ఇక్కడ అడుగుతుంది ఫిజికల్లీ హ్యాండిక్యాప్కి సంబంధించి బెంచ్ మార్క్స్ సంబంధించి మీకైతే ఇక్కడ అడగడం జరుగుతుంది. సో ఇవైతే మీరు ఒకసారి చెక్ చేసుకొని పెట్టండి. అండ్ మీరైతే ప్రతిదీ డీటెయిల్స్ క్లియర్ఫుల్గా పెట్టండి. అంతేకాకుండా ఇక్కడ డిజబిలిటీకి సంబంధించి మనకి కేటగిరీ అయితే అడుగుతుంది. సో దానికి సంబంధించి మీరు పెట్టాల్సి ఉంటుంది. ఎంత పర్సెంటేజ్ ఉంది, ఇక్కడ ఎంత పర్సెంటేజ్ ఉంది, మనకి నేచర్ ఆఫ్ డిజబిలిటీ పర్మనెంటా లేదా టెంపరీ డిజబిలిటీ అని ఉంది, ఇక్కడైతే మీరు అది పెట్టాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఫిజికల్లీ హ్యాండిక్యాప్ ఫిజికల్ పీడబ్ల్యూబీడీకి సంబంధించి సర్టిఫికేట్ నెంబర్ అయితే ఉంటుంది కదా, ఈ సర్టిఫికేట్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇదైతే మీరు ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసిన తర్వాత యూడిఐడి నెంబర్ అయితే ఉంటుంది. ఏదైతే యూడిఐడి నెంబర్ ఉందో ఈ యూడిఐడి నెంబర్, అంతేకాకుండా బీడీ సర్టిఫికేట్ సంబంధించి ఇష్యూయింగ్ డేట్, ఏ డేట్ అయితే మనకి ఇష్యూ చేశారో ఆ డేట్ అయితే మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో నో పెట్టిన వారికి ఏం అడగండి, డైరెక్ట్ మీరైతే ప్రొసీడ్ అవ్వచ్చు. సో మీరైతే నో పెట్టినట్లయితే నెక్స్ట్ వచ్చేసి నో పెట్టి మీరైతే ప్రొసీడ్ అవ్వండి. నో పెట్టి మీరైతే ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఆర్ యూ ఈబీసీ సర్టిఫికేట్ హోల్డర్ అని అడుగుతుంది. సో ఈబీసీ సర్టిఫికేట్ హోల్డర్ అయితే మీరు ఎస్ అయితే ఎస్ అయితే నో అయితే మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరైతే నో క్లిక్ చేస్తున్నారండి, ఎస్ అయితే క్లిక్ చేయండి. మీరు అప్లై చేసినప్పుడు ఈబీసీ అంటే ఏంటంటే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్యాస్ట్, ఏదైతే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్యాస్ట్ ఉంటుందో వారికి అయితే ఈ సర్టిఫికేట్ సంబంధించి హోల్డర్ అయితే హోల్డర్, ఎస్ అయితే ఎస్, నో అయితే నో పెట్టాల్సి ఉంటుంది. అంటే మీ యొక్క ఇన్కమ్, మీ యొక్క ఫ్యామిలీ ఇన్కమ్ అనేది లెస్ దాన్ 50,000 అయితే ఉండాలి. సో ఇదైతే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్కి సంబంధించి మీకైతే కన్సిడర్ చేస్తారు. సో ఇన్స్ట్రక్షన్స్ అయితే మనం ఒకసారి ఇక్కడ చూసినట్లయితే చూడండి మనకి ఇన్స్ట్రక్షన్స్ అనేవి క్లియర్గా ఇచ్చారు. మీరైతే ఒకసారి చదివి మీరు దానికి సంబంధించి సర్టిఫికేట్ ఉన్నట్లయితే ఎస్ అయితే ఎస్, నో అయితే మీరు పెట్టాల్సి ఉంటుంది. మనకి ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్గా చదవండి, ఎందుకంటే మనకి ఇందులో సమ్ రిజర్వేషన్స్ అనేవి ఉంటాయి. సో ఆ రిజర్వేషన్ అనేవి మిస్ అవ్వకూడదు అనుకున్నట్లయితే మీరైతే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు.
ఇక్కడ మనకి ఆల్రెడీ చెప్పడం జరిగింది 50,000 ఎవరైతే 50,000 లోపు ఉంటుందో లెస్ దెన్ 50,000 ఉంటుందో వారైతే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్యాస్ట్ కింద వస్తారు. అండ్ మీకైతే సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేసినట్లయితే మీరైతే ఎస్ అయితే ఎస్, నో అయితే నో అయితే పెట్టాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఆర్ యూ ఎంప్లాయ్ ఆఫ్ రైల్వే డిపార్ట్మెంట్ సంబంధించి మీరు ఎంప్లాయ్ అని అడుగుతున్నారు. నో అయితే నో క్లిక్ చేయండి, ఎస్ అయితే ఎస్ క్లిక్ చేయండి. నేనైతే నో కాబట్టి నో అయితే క్లిక్ చేశాను. నేమ్ ఆఫ్ ద కరెంట్ డిపార్ట్మెంట్ ఆర్గనైజేషన్, మీరు ఏదైతే డిపార్ట్మెంట్ సంబంధించి లేదా మీరు ఎస్ అయితే ఎస్ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు అడుగుతుంది. లేదు నో అయితే ఇక్కడ నాట్ అప్లికేబుల్ అని అయితే వస్తుంది. సో ఇదైతే మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. మీరు ఎంప్లాయ్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్లో మీరు క్లిక్ చేసినప్పుడు ఇక్కడ చూడండి మనకి సెంట్రల్ గవర్నమెంట్ అయితే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అయితే స్టేట్ గవర్నమెంట్ అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుంది. లేదనుకున్నట్టయితే నాట్ అప్లికేబుల్ అయితే మీరు ఇక్కడ క్లిక్ చేయగానే నెక్స్ట్ వచ్చేసి మనకి ఓన్లీ అకౌంట్ నెంబర్ అండ్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఇష్యూడ్ ఫర్ రీఫండ్ అని అయితే మీ యొక్క ఎగ్జామినేషన్ ఫీ అనేది ఇక్కడ మనకి క్లియర్గా ఒక విషయం అయితే మాట్లాడదాం. ఈ రీఫండ్కి సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ డీటెయిల్స్ ఫిల్ చేసే ముందు రీఫండ్ అనేది ఎలా అప్లికేబుల్ అవుతుందంటే మీ యొక్క డీటెయిల్స్ అనేవి ఫిల్ చేస్తారు కదా, ఫిల్ చేసేటప్పుడు మీరు ఏమైనా పొరపాటు మిస్టేక్ చేసి ఫిల్ చేసినట్లయితే మీ యొక్క మోడిఫికేషన్ డేట్ రోజు అప్లికేషన్ అనేది మోడిఫై చేసుకోవచ్చు. సో ఆ మోడిఫై చేసినట్లయితే మీ యొక్క అమౌంట్ అనేది రీఫండ్ అవ్వదు. మనకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు సంబంధించి నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారో ఆ పాయింట్ అయితే మీరు ఎవరైతే నోటిఫికేషన్ పూర్తిగా చదువుతారో వారికైతే అర్థమవుతుంది. మీరైతే సో ఈ డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు కూడా క్లియర్గా ఇవ్వండి. అండ్ అదే కాకుండా అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు కూడా ప్రతిదీ క్లియర్గా ఫిల్ చేయండి. మీకు ఫస్ట్ నుంచి అదే చెప్తున్నాను, ప్రతిదీ క్లియర్గా ఫిల్ చేయడం వల్ల మీకైతే ఏ మిస్టేక్స్ అనేవి రావు. లేదా ఒకవేళ మిస్టేక్స్ వచ్చినట్లయితే మీరైతే మోడిఫికేషన్ చేసినట్లయితే మీ యొక్క రీఫండ్ అనేది పడదు. సో ఇదైతే మీరు బీ కేర్ఫుల్గా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ రీఫండ్కి సంబంధించి డీటెయిల్స్ ఏమి ఇవ్వాలంటే రీఫండ్ ఫీ అకౌంట్ హోల్డర్ నేమ్, మీ యొక్క ఎవరైతే మీరు అప్లై చేసుకున్నారో వారి యొక్క అకౌంట్ హోల్డర్ నేమ్, అంతేకాకుండా రీఫండ్ చేయాల్సిన బ్యాంక్ అకౌంట్ నెంబర్, అంతేకాకుండా కన్ఫర్మ్ మీకు ఫీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఉంటుంది కదా, సో అదైతే రీఫండ్కి సంబంధించి మీరు ఇవ్వాల్సి ఉంటుంది. అంతేకాకుండా రీఫండ్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఉంటుంది. ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది మీ యొక్క బ్యాంక్ బుక్ మీద అయితే ఉంటుంది. సో ఒకసారి చెక్ చేసుకోండి. అంతేకాకుండా బ్యాంక్ నేమ్, ఏ బ్యాంక్ నుంచి మీరు రీఫండ్ అనేది అంటే మీరు ఏ బ్యాంక్ అకౌంట్ అయితే ఇచ్చారో ఆ బ్యాంక్ యొక్క నేమ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అంతేకాకుండా నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ చూడండి మనకి బ్యాంక్ అడ్రస్ అయితే మీరు ఖచ్చితంగా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇవైతే మ్యాండేటరీ అండి. మీ యొక్క రీఫండ్ అనేది మీరు పొందాలనుకున్నట్లయితే మీ అకౌంట్కి మీరైతే ఇక్కడ మ్యాండేటరీగా ఇవైతే ఖచ్చితంగా ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. అన్ని డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత స్టార్ మార్క్ ఉన్న ప్రతి డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత మనం చెక్ చేసుకున్నట్లయితే ఇక్కడ సేవ్ ఆర్ ప్రివ్యూ అని అయితే ఇక్కడ ఉన్నాయి కదా, ఈ ఆప్షన్స్ మీద మీరు అన్ని డీటెయిల్స్ అనేవి ఒకసారి రీకన్ఫర్మ్ చేసుకొని మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క రీకన్ఫర్మ్ చేసుకున్న డీటెయిల్స్ తర్వాత మీరు ఇక్కడ సేవ్ తర్వాత నెక్స్ట్ నొక్కాలి. ఫస్ట్ సేవ్ అయితే చేసుకుని సేవ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే నొక్కాల్సి ఉంటుంది. సో మనకి ఇక్కడ రెండు అయితే కంప్లీట్ అయ్యాయి. ఒకటి పర్సనల్ డీటెయిల్స్ అండ్ అదర్ డీటెయిల్స్ అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది. ఇప్పుడు మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి మీరైతే ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే 10th క్లాస్ మీద అప్లై చేసుకుంటున్నారో వారి యొక్క క్వాలిఫికేషన్ అయితే 10వ తరగతి ఇవ్వాల్సి ఉంటుంది మెరికులేషన్ సంబంధించి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే ఐటీఐ మీద అప్లై చేసుకోనుకుంటున్నారో వారి ఐటీఐకి సంబంధించి అయితే మీరు ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇదైతే మనకి మ్యాండేటరీ. సో ఇవైతే ఒకసారి చెక్ చేసుకోండి. ఎవరైతే మ్యాక్సిమం ఆఫ్ పీపుల్ ఎస్ఎస్సీ మీదే కాబట్టి ఎస్ఎస్సీ ఇచ్చిన వాళ్ళు మెరికులేషన్ అయితే ఉంటుంది. సో ఈ మెరికులేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ మీ యొక్క రోల్ నెంబర్, అంతేకాకుండా మీ యొక్క సర్టిఫికేట్ నెంబర్ అవన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఒకసారి మీకు అయితే ఒకసారి ఎలా చేసుకోవాలో చెప్తానో ఒకసారి క్లియర్గా చూడండి. ఇక్కడ మొదటిగా మనకి క్వాలిఫికేషన్, మీరు ఏదైతే క్వాలిఫికేషన్ ఉందో ఆ క్వాలిఫికేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో క్వాలిఫికేషన్ ఇచ్చిన తర్వాత మీ యొక్క స్టేట్, నేను ఏ స్టేట్ నుంచి అయితే అప్లై చేసుకున్నాను, అదే మీరు ఏ స్టేట్ నుంచి అయితే ఎస్ఎస్సీ కంప్లీట్ చేశారో ఆ స్టేట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. నేనంటే మీరు ఏ స్టేట్ నుంచి అయితే కంప్లీట్ చేశారో ఆ యొక్క స్టేట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అంతేకాకుండా దాని యొక్క డిస్టిక్ అయితే మీరు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సో డిస్టిక్ కూడా ఇవ్వాల్సిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి బోర్డు, మనకి ఎస్బీ టెట్ కదండి, సారీ ఎస్ఎస్సికి సంబంధించి మనకి ఏదైతే బోర్డు ఉందో ఆ ఎస్ఎస్సి బోర్డుకి సంబంధించి మీరైతే ఇక్కడ బోర్డు కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో బోర్డు ఇచ్చిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీరు ఇక్కడ చూడండి మనకి డేట్ ఆఫ్ పాసింగ్ అనేది మీరు ఫిల్ చేసిన తర్వాత రోల్ నెంబర్, మీ యొక్క రోల్ నెంబర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో మనకి రోల్ నెంబర్ అనేది ఎన్ని డిజిట్స్ ఉంటే అన్ని డిజిట్స్ అయితే మీరు ఎంటర్ చేయాలి. అంతేకాకుండా ఇక్కడ ఎస్ఎస్సి మెరికులేషన్ 10th క్లాస్ సర్టిఫికేట్ సీరియల్ నెంబర్, మనకి సీరియల్ నెంబర్ అయితే ఉంటుంది మన సర్టిఫికేట్ పైన. ఆ సీరియల్ నెంబర్ అనేది మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ యొక్క కాలంలో. ఈ సీరియల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి అప్డేట్ అనేది ఉంది కదా, ఈ అప్డేట్ మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి కనబడుతుంది కదా, ఇక్కడ యాడ్ మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. యాడ్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయాలి. ఈ నెక్స్ట్ అనేది క్లియర్ కింద ఉంది కదా, ఆ నెక్స్ట్ మీద క్లిక్ చేయగలరు. మనకి నెక్స్ట్ ప్రాసెస్ అయితే ప్రొసీడ్ అవుతుందండి. ఈ నెక్స్ట్ ప్రాసెస్ అనేది ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. మీ యొక్క డీటెయిల్స్ అనేవి కన్ఫర్మ్ చేసుకొని అప్పుడైతే మీరు నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి ఫోటోకి సంబంధించి క్లియర్గా ఇచ్చారు. కేబీ అయితే 100 నుంచి
50 కేబీ లోపు అయితే ఉన్నదైతే మనకి క్లియర్‌గా ఇచ్చారు. అంటే మీ యొక్క ఫోటో సైజ్ వచ్చేసి 100 కేబీ నుంచి 50 కేబీ లోపే ఉండాలి. ఈ కేబీ ఎలా రెడ్యూస్ చేసుకోవాలంటే గూగుల్‌లోకి వెళ్లి మీరు కేబీ రెడ్యూస్డ్ అని కొట్టండి. కేబీ రెడ్యూస్డ్ కొట్టిన తర్వాత మనకి అక్కడైతే బోల్డెన్ సైట్స్ అవైలబుల్‌గా ఉంటాయి. అందులో ఫస్ట్ లింక్ అయితే క్లిక్ చేసి అక్కడ మీ యొక్క ఫోటో అనేది అప్‌లోడ్ చేసి అక్కడ మీరు కేబీ సైజ్ అనేది అడుగుతుంది. సో మీరైతే ఒక 80, 70 అలా ఇచ్చినట్లయితే మీ యొక్క కేబీ అనేది తగ్గుతుంది. ఇమేజ్ యొక్క కేబీ. అంతేకాకుండా క్వాలిటీ కూడా తగ్గుతుంది. సో ఆ ఇమేజ్‌ని తెచ్చి మీరు ఇక్కడ అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. చూస్ ఫైల్ అని చెప్పి ఉంది కదా! ఇక్కడ క్లిక్ చేయగానే మీకైతే ఆ ఇమేజ్ అనేది మీరు అప్‌లోడ్ చేయొచ్చు. సో ఫోటోకి సంబంధించి మనకి జనరల్ ఇన్‌స్ట్రక్షన్స్ అయితే ఇక్కడ క్లియర్‌గా ఇచ్చారు. మీరైతే ఇక్కడ ఇన్‌స్ట్రక్షన్స్ అనేవి ఒకసారి క్లియర్‌గా చెక్ చేసుకోండి. అండ్ అంతేకాకుండా సిగ్నేచర్ సంబంధించి కూడా మనకి ఇన్‌స్ట్రక్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సిగ్నేచర్ సంబంధించి కూడా మీరైతే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సిగ్నేచర్‌లో మనకి ఎంత కేబీ ఉండాలి ఏంటి అనేది మీరైతే ఇక్కడ క్లియర్‌గా చెక్ చేసుకోవచ్చు. సో ఎవరైతే కేబీ రెడ్యూస్ చేసుకోవాలనుకుంటున్నారో మనకి ఇక్కడ సైట్ అయితే అవైలబుల్‌గా ఉంది. నేనైతే చెప్పాను కదా! కేబీ రెడ్యూసర్ కానీ ఏ రకంగా కొట్టినా మీకు ఇక్కడ సైట్ అనేది అవైలబుల్ ఉంది. లేదంటే డైరెక్ట్ ఈ సైట్ నుంచే మీరైతే ఇమేజ్ అప్‌లోడ్ చేసి మీ యొక్క కేబీ అనేది మీరు మెన్షన్ చేసి మీరైతే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. డౌన్‌లోడ్ చేయగానే మీ మొబైల్‌లో అయితే డౌన్‌లోడ్ అవుతుంది. అండ్ కేబీకి సంబంధించి డీటెయిల్స్ అయితే మీరు ఇక్కడే ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ మనకి ఇమేజ్ సంబంధించి కంప్లీట్ అయిన తర్వాత మీరు సిగ్నేచర్‌లో మీరు ఏ విధంగా అప్‌లోడ్ చేయాల్సి ఉంటుందో ఒకసారి చూడండి. సిగ్నేచర్‌లో మనకి చెక్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ క్లియర్‌గా ఇచ్చారు. సిగ్నేచర్ కూడా ఫస్ట్ మీరైతే డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకోండి. ఎంత కేబీ లోపు అని చెప్పి మనకి డౌన్‌లోడ్ చేసుకోండి. ఆ కేబీ అనేది ఎలా తెలుస్తుంది ఏంటంటే మనకి ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఒకసారి అఫీషియల్ వెబ్‌సైట్‌కి వెళ్ళినట్టయితే మనకి ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఇక్కడ చూసినట్లయితే మనకి ఇమేజ్ సంబంధించి కేబీ మెన్షన్ చేశారని చెప్పాను కదా! 50-30 కేబీ లోపు ఉండాలంటే మీ యొక్క ఇమేజ్ అనేది 30 కేబీ నుంచి 50 కేబీ వరకు అయితే ఉండాలి. సో ఇదైతే మీరు మ్యాండేట్‌గా చెక్ చేసుకోండి. ఇమేజ్ సంబంధించి 1 కేబీ ఉంటుంది. అండ్ ఫోటో మన యొక్క సిగ్నేచర్ సంబంధించి 1 కేబీ ఉంటుంది. సో మీరు ఆ 2 డౌన్‌లోడ్ చేసి ముందుగానే పెట్టుకోండి. మీకు ఆల్రెడీ ముందుగా నేను చెప్పడం జరిగింది వీడియో ఫస్ట్‌లోనే. మీ యొక్క ఇమేజ్ అండ్ సిగ్నేచర్ అయితే మ్యాండేటరీగా మీరు డౌన్‌లోడ్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే మనకి అప్‌లోడ్ చేయాలని చెప్పి అయితే మీకు చెప్పడం జరిగింది. అండ్ జనరల్ ఇన్‌స్ట్రక్షన్స్ అయితే పక్కన ఉన్నాయి. మీరైతే ఫాలో అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ చూసినట్లయితే ఈ సిగ్నేచర్ అనేది అప్‌లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఎలా ఉంటుందో అనేది మీరు ఒకసారి ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అండ్ ఏవైతే మనం కంప్లీట్ చేసుకుంటామో ఆ తర్వాత ఇక్కడ మనకి సేవ్ అండ్ నెక్స్ట్ దగ్గర క్లిక్ చేయగానే నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ స్టెప్ కూడా కంప్లీట్ అయిందండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి అప్లోడ్ ఫైల్స్ కూడా అయింది. నెక్స్ట్ పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇక్కడ మనం ఇవ్వాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఈ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులో మనకి క్వాలిఫికేషన్ బేస్ చేసుకొని పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఆల్రెడీ రైల్వే సజెస్ట్ చేస్తుంది మనకి. అది ఏ విధంగా సజెస్ట్ చేస్తుంది ఏంటనేది ఇక్కడ మనకి క్లియర్‌గా చూపిస్తాం. ఒకసారి చూసినట్లయితే నేను ఏదైతే క్వాలిఫికేషన్ ఇచ్చానో ఆ క్వాలిఫికేషన్ సంబంధించి ఎలిజిబుల్ పోస్ట్ జోన్ అండ్ పీయూ అయితే మనకి ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించి నాకైతే నార్థన్ వెస్టర్న్ రైల్వేస్ పాయింట్స్ మ్యాన్ బీకి సంబంధించి నాకైతే ఎలిజిబిలిటీ ఉంది. సో ఒక్కొక్కరికి ఒకలా ఉంటుందండి. మీ యొక్క క్వాలిఫికేషన్ బేస్ చేసుకొని అంతేకాకుండా మీ యొక్క జోన్ బేస్ చేసుకొని మీకైతే పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నాకైతే ఇక్కడ ఒకటే ఉందండి. సో ఇక్కడైతే నేను ఒక్కదాని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ప్లస్ మార్క్ క్లిక్ చేయగానే మనకైతే జోన్ అనేది యాడ్ అవుతుంది. సో ఈ విధంగా మీరు ప్లస్ మార్క్ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది. 1 మినిట్ అండి. ఇక్కడ మనకి పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఆల్రెడీ తెలిసిందే. పాయింట్స్ మీద బి అయితే మీరు క్లిక్ చేసి ఇక్కడ ప్లస్ మార్క్ అయితే నేను క్లిక్ చేస్తున్నాను. ఒకసారి చూసినట్లయితే క్లిక్ చేయగానే మనకి ఇక్కడ చూడండి నేనైతే యాడ్ చేసుకున్నాను. అంటే ఏదైతే నాకు పోస్ట్ అనేది ఇవ్వడం జరిగిందో అది నేను ప్లస్ మార్క్ క్లిక్ చేయగానే నేను ఆ ప్రిఫరెన్స్ అనేది ఇచ్చినట్లు. సో అది అయిన తర్వాత ఇక్కడ మనకి అగ్రీ అనేది ఉంది కదా! ఈ అగ్రీ మీద క్లిక్ చేసి అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క సేవ్ అండ్ నెక్స్ట్ నొక్కాల్సి ఉంటుంది. సో సేవ్ అండ్ నెక్స్ట్ నొక్కినట్లయితే ఇక్కడ మనకి ప్రివ్యూ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి. ప్రివ్యూ అప్లికేషన్ మీద క్లిక్ చేసినట్లయితే మనకైతే అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. సో బిఫోర్‌గా ఒకసారి చూడండి మనకి ఒకవేళ నేను పోస్ట్ ప్రిఫరెన్స్ మార్చినట్లయితే ఏదైతే ముంబై బోర్డ్ పెట్టినట్లయితే సో మనకైతే నాకు ఇన్ని పోస్టులు అయితే ప్రిఫరెన్స్ అనేది చూపిస్తుంది. సో దాని ప్రకారం మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో నేనైతే ఫస్ట్‌గా అజ్మీర్ అనేది క్లిక్ చేయడం వల్ల మనకైతే ఒక ప్రిఫరెన్స్ అనేది వచ్చింది. సో నేనైతే జోన్ మార్చినట్లయితే అంటే ముంబై జోన్ పెట్టినట్లయితే ఇక్కడ చూడండి మనకి చాలా పోస్ట్ ప్రిఫరెన్స్ అనేవి ఉన్నాయి. సో దాని ప్రకారం మీరైతే అప్లై చేసుకోండి. ఏ పోస్ట్ బెస్ట్ ఫస్ట్ ఏ పోస్ట్ అప్లై చేసుకున్నా మనకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి జాబ్ వచ్చిందంటే మన ఛానల్ ఆల్రెడీ వీడియో చేస్తున్నాను. సో దానికి సంబంధించి మీకు కావాలంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నేనైతే ఖచ్చితంగా వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. అంతేకాకుండా మీకు ఏదైనా పోస్ట్‌కి సంబంధించి లేదంటే ఏదైనా ప్రిఫరెన్స్‌కి సంబంధించి డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయొచ్చు. నేనైతే మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. దానికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయినా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయొచ్చు. అండ్ ఈ గ్రూప్ డీకి సంబంధించి మనకి కట్ ఆఫ్స్ అనేవి కూడా మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నేనైతే ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. సో నేనైతే పోస్ట్ ప్రిఫరెన్స్ అనేవి ఇస్తున్నాను. పోస్ట్ ప్రిఫరెన్స్ అన్ని ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ అయితే నేను ఐ హావ్ అగ్రీ ఉంది కదా! ఐ హావ్ అగ్రీ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో పోస్ట్ ప్రిఫరెన్స్ అన్ని నేనైతే ఇచ్చేసుకున్నాను. సో నా జోన్‌కి సంబంధించి ఎన్ని పోస్టులు ఉన్నాయో అన్ని పోస్టులు అయితే నేను పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇచ్చేసిన తర్వాత ఐ హావ్ అగ్రీ ఉంది కదా! అక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఐ హావ్ అగ్రీ దగ్గర తర్వాత ఐ హావ్ డిక్లేర్ ఉంది కదా! ఇక్కడ కూడా మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఈ డీటెయిల్స్ అన్ని క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క ప్లేస్ అయితే ఏదైతే ప్లేస్ ఉందో ఆ ప్లేస్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత
సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ మీ యొక్క ప్లేస్ ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఏమిచ్చారంటే సేవ్ అండ్ ప్రివ్యూ అప్లికేషన్ ఉంది కదా, ఈ సేవ్ మీద అయితే నేను క్లిక్ చేస్తున్నాను. సేవ్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రివ్యూ అప్లికేషన్ మీద అయితే నేను క్లిక్ చేస్తాను. ఎందుకంటే మనకి సేవ్ అన్ని డీటెయిల్స్ ఇప్పటివరకు ఫిల్ చేసినవన్నీ సేవ్ అయిపోయండి. నేనైతే ఏమేమి ఫిల్ చేస్తాను అన్నీ ఇక్కడైతే మనకి క్లియర్గా వస్తున్నాయి చూడండి. నేను ఇచ్చే జోన్ ప్రిఫరెన్స్ కానీ ప్రతిదీ ఇచ్చిన తర్వాత మీకు ఏమైనా ఎడిట్ చేసుకోవాలి, నాకేమో తప్పు ఉంది ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఎడిట్ మీద క్లిక్ చేయండి. లేదనుకున్నట్లయితే హ్యావ్ అని ఉంది కదా, ఇక్కడ హ్యావ్ మీద క్లిక్ చేసి సబ్మిట్ అనేది క్లిక్ చేస్తే సరిపోతుంది. మీ యొక్క అప్లికేషన్ అనేది పూర్తవుతుంది. సో ఇప్పుడైతే నెక్స్ట్ మనకి పేమెంట్కి సంబంధించి తీసుకొచ్చింది. ఇది వచ్చేసి లాస్ట్ ఫైనల్ అండి. పేమెంట్కి సంబంధించి మీరు ఏ విధంగా చేయాలంటే పే విత్ ఎస్బీఐ, మీరు ఎవరైతే ఆన్లైన్లో అప్లై చేశారు కదా, సో ఆన్లైన్లో మీరు ఫీ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. క్యాష్ రిజర్వేషన్ బేస్ చేసుకొని మనకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 250 అండ్ ఓబీసీ వారికి వచ్చేసి మనకి 500 అయితే అడుగుతుంది. సో ఇదైతే పేమెంట్కి సంబంధించి మనకి మీరైతే ఇక్కడ పే చేయాల్సి ఉంటుంది. సో పే విత్ ఎస్బీఐ పే అని ఉంది కదా, ఇక్కడైతే మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ డీటెయిల్స్ అడుగుతుంది, మీ యొక్క కార్డ్ నెంబర్ అన్ని డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఎవరైతే యూపీఐ ద్వారా చేయాలనుకుంటున్నారో మీరైతే నెట్ బ్యాంకింగ్ ద్వారా చేయాలనుకుంటే అలాగా యూపీఐ ద్వారా చేయాలనుకుంటే ఇక్కడ మనకి యూపీఐ ఐడి లేదా యూపీఐ స్కానర్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తారు. దాన్ని స్కాన్ చేసి మీరైతే పే చేయొచ్చు. ఇదైతే మనకి చాలా ఈజీ ప్రాసెస్ అండి. సో మీరైతే యూపీఐ ద్వారా మీరు ఈజీగా పే చేయొచ్చు. అదేవిధంగా అంటే ఇక్కడ మనకి యూపీఐ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి యూపీఐ క్యూఆర్ కోడ్ ఉంది కదా, సో మీరైతే యూపీఐ క్యూఆర్ కోడ్ మీద క్లిక్ చేయడం మనకి రైల్వే యూపీఐ క్యూఆర్ కోడ్ అనేది మనకి చూపిస్తుంది. దాన్ని స్కాన్ చేసి మీరైతే పే చేస్తే మనకి పేమెంట్ అనేది ఈజీగా జరుగుతుంది. సో దానికి సంబంధించి ట్రాన్సాక్షన్ ఐడి అన్ని మీ మెయిల్కి అయితే మెసేజ్ అయితే వస్తాయి. సో అక్కడైతే మీరు ఎస్ అయితే ఎస్, నో అయితే నో అనేది మీకు క్లియర్గా వస్తుంది. మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మీరు అప్లికేషన్ పే చేసేటప్పుడు ఫీ పేమెంట్ అనేది పే చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా మీ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అంటే బ్యాంక్ అకౌంట్ ద్వారా చేసే వాళ్ళకి, లేదు నేను స్కానర్ ద్వారా యూపీఐ ద్వారా చేసుకుంటాను అనుకున్న వాళ్ళైతే ఏం పర్లేదండి, మీరైతే ఇలా ప్రొసీడ్ అవ్వచ్చు. ఇదైతే మనకి ఫీ పేమెంట్కి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి కామెంట్ చేయండి. ఆఫ్టర్ ఫీ పేమెంట్ మీ అయితే అప్లికేషన్ అనేది పూర్తయింది. మీ అప్లికేషన్ సంబంధించి అన్ని డీటెయిల్స్ అంటే మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ కానీ పాస్వర్డ్ కానీ, అంతేకాకుండా మీ యొక్క పే యొక్క నెంబర్ ఉంటుంది కదండి, మీరు ఏదైతే పే చేస్తారో దానికి సంబంధించి నెంబర్ కానీ, లేదంటే మీ యొక్క అప్లికేషన్ సక్సెస్ఫుల్ అనే మెసేజ్ కానీ అన్నీ మీ మెయిల్కి అయితే వస్తాయి. మెసేజ్ ప్రతి అప్డేట్ అనేది మీ మెయిల్కి వస్తుంది. సో అవన్నీ జాగ్రత్త చేసుకోండి. మీరు ఏదైతే ఎగ్జామినేషన్ రాసిన తర్వాత రిజల్ట్ కానీ కీ కానీ చెక్ చేసుకోవాలనుకుంటారో అక్కడ మీకు కావాల్సింది మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ యాజ్ వెల్ యాజ్ మీ యొక్క ఐడి అయితే అంటే పాస్వర్డ్ అయితే కావాల్సి ఉంటుంది. సో మీరైతే డీటెయిల్స్ చెక్ చేసుకోవడానికి పేమెంట్ ఇవి ఏంటంటే జస్ట్ సెక్యూరిటీ పర్పస్కి అయితే మీరు ఉంచుకోవచ్చు. అండ్ ఇవైతే మీరు అప్లికేషన్ అయితే ఫిల్ చేసిన తర్వాత మీ అప్లికేషన్ అయితే పూర్తవుతుంది. సో పూర్తయిన తర్వాత మీకైతే ఈ విధంగా అఫీషియల్ వెబ్సైట్లోకి వచ్చి, ఇంకా ఎవరైనా మళ్ళీ అప్లై చేస్తాం అనుకున్నట్లయితే మనకి ఇక్కడ అప్లై అని ఉంది కదా, ఈ అప్లై మీద క్లిక్ చేసి మీరైతే ప్రొసీడ్ అవ్వచ్చు. ఇక్కడ మీకు అప్లై అని ఉంది కదా, ఈ అప్లై మీద క్లిక్ చేసి మీరైతే ప్రొసీడ్ అవ్వచ్చు. నెక్స్ట్ అప్లికేషన్ మళ్ళీ అప్లై చేసుకుంటే, అంటే మనకు కదండి, ఎవరికైనా మళ్ళీ నెక్స్ట్ వేరే వ్యక్తికి అప్లై చేసుకోనుకున్నట్లయితే మీరు ఇక్కడ అప్లై మీద నొక్కి సెకండ్ అప్లికేషన్ కూడా ఫిల్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు సంబంధించి గ్రూప్ డి యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అండ్ ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయొచ్చు. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో మీకు నచ్చినంత వరకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ వాచింగ్ మై ఛానల్. అంతేకాకుండా ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి అండ్ మీ ఫ్యామిలీ గ్రూప్స్లో మీరు షేర్ చేసుకోవచ్చు. ఎందుకంటే చేయడం వల్ల వాళ్ళందరికీ కూడా ఈజీగా అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది.